ఒక్కసారి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీసే చాలా టేస్టీగా ఉంటాయి కదా. అందులోనే ఈ పప్పు రెసిపీ ఇది చాలా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం వాష్ చేసుకున్న కందిపప్పులోకి వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు అలాగే ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనిచ్చి మనం కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకొని దాంట్లోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోండి.